ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చాకనే రేషియో అండ్ ప్రపోర్షన్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, మనం జనరల్గా చూడండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని ఆప్షన్లు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బోటన్ స్ట్రీమ్స్ కానీ ఏజెస్ కానీ ఇన్ కేసు ఎగ్జామ్లో రావచ్చు రాకపోవచ్చు, కానీ ఈ టాపిక్ అయితే కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ టాపిక్? రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఇక్కడ జనరల్గా మీరు చిన్నప్పుడే నేర్చుకుంటారు ప్రపోర్షన్స్ వాల్యూ అంటే ఎలా తీసుకుంటారు అంటే, టాపిక్ పేరే రేషియో ప్రపోర్షన్స్, రేషియోస్ ఉంటాయి, ప్రపోర్షన్స్ వాల్యూ కూడా తీసుకుంటాం. A:B ప్రపోర్షన్ టు C:D. ఈ ప్రపోర్షన్ వాల్యూ ఎలా తీసుకుంటామని ఎలా తీసుకుంటాం? ప్రపోర్షన్స్ వాల్యూ ఎలా తీసుకుంటాం చూడండి. B:C తీసుకుంటాం, ఇక్కడ A:D తీసుకుంటాం. అంటే ఇక్కడ దీన్ని ఏమంటారంటే రేషియో ప్రపోర్షన్స్. ఈ టాపిక్ వచ్చాక అనేది అంటే రేషియోస్ ఉంటాయి, తర్వాత ప్రపోర్షన్స్ వాల్యూ తీసుకొని కూడా ఉంటాయి. ఇక్కడ జనరల్గా ఇక్కడ కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఏముంటుంటే ఎల్సిఎం కాన్సెప్ట్. ఎక్కడ వాడతాం ఎల్సిఎం? ఏదైనా క్వశ్చన్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎల్సిఎం. ప్రతి ఒక్క దాంట్లో గమనించండి, ప్రతి టాపిక్ తీసుకున్న ఎల్సిఎం అనేది ఒకటి అయితే ఉంటుంది కాన్సెప్ట్. దీంట్లో కూడా ఎల్సిఎం కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని దేని మీద ఉంటాయంటే రేషియోస్ ఉంటాయి. మనకు జనరల్గా పార్ట్నర్షిప్ వినే ఉంటారు, భాగస్వామ్యం అంటారు. పార్ట్నర్షిప్ అనే టాపిక్ దీంట్లో ఒక సబ్ టాపిక్. దేంట్లో? రేషియో ప్రపోర్షన్స్లో. నెక్స్ట్ ఏజెస్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఏది అంటే దీంట్లో సబ్ టాపిక్ ఏది? ఏజెస్ అయినా పార్ట్నర్షిప్ అయినా. అంటే ఓల్డ్ టాపిక్ చూడండి, రేషియో ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, ఏజెస్ ఇవన్నీ కలిపి ఒక టాపిక్ తీసుకుంటే మనకు దగ్గర 8 to 10 క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. మీకు ఒక 200 మార్క్స్ ఉంటే 8 to 10 క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్. అంటే నియర్లీ 5% క్వశ్చన్స్ దేని నుండి వస్తాయి అంటే ఈ టాపిక్ నుండి వస్తాయి. ఈ టాపిక్ ఇంపార్టెంట్ ఏది అంటే ప్రతి టాపిక్లో మనం నిజంగా అప్లై చేసుకుంటే ఏంటాం, ఏది టైమ్ అండ్ వర్క్లో అప్లై చేసాం, టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రతి టాపిక్లో రేషియోస్ అప్లై చేసుకుంటూనే వెళ్ళింటాం. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకున్నాం చూడండి, రేషియో ప్రపోర్షన్స్. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చాకనే కాయిన్స్ అండ్ రూపీస్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ వచ్చాక ఏముంటుంది అంటే కాయిన్స్ రూపీస్ ఉంటుంది. ఇక్కడ మన కాడ ఒక అమౌంట్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీ కాడ ఒక 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి. 10 రూపీస్ నోట్స్ ఒక 10 ఉన్నాయి అంటే మీ కాడ ఉన్న అమౌంట్ ఎంత? 100 రూపీస్. ఇవి 10 రూపీస్ నోట్స్, ఇవి నెంబర్ ఆఫ్. నెక్స్ట్ 5 రూపీస్ నోట్స్ వచ్చాకనే ఒక 50 ఉన్నాయి అంటే ఎంత ఉన్నట్టు? 250 రూపీస్. అదే 2 రూపీస్ కాయిన్స్ వచ్చాక మీ కాడ ఒక 25 ఉన్నాయి అంటే ఎంత ఉన్నట్టు? 50 రూపీస్. టోటల్ వాల్యూ ఎంత ఉంది అంటే మన కాడ 400 ఉంది. ఇది ఓకేనా? టోటల్ కాయిన్స్ ఎన్నో చెప్పండి? 5, 10, 5 ఇవి కాయిన్స్. 85 టైప్స్ వచ్చాకనే 3 టైప్స్ ఉన్నాయి, అవన్నీ వచ్చాకనే 85. మనకుండేది ఇది. దీంట్లోంచి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయంటే టోటల్గా ఈ కాయిన్స్ రేషియో ఇచ్చి ఈ అమౌంట్ అయినా ఇవ్వచ్చు, లేకుంటే ఈ అమౌంట్ రేషియో ఇచ్చి ఈ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కనుక్కోమనొచ్చు. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చినప్పుడు అమౌంట్ ఇస్తాడు, అదే అమౌంట్ రేషియో ఇచ్చాడు కూడా. అమౌంట్ రేషియో చూడండి ఎలా ఉంది చెప్పండి, 100:250 అంటే 25 2s 25, 10s 25, 4s 152. చూడండి 2:5:1 రేషియోలు ఉన్నాయి. ఇది అమౌంట్ రేషియో. క్లియర్గా అమౌంట్ రేషియో ఇచ్చి మనకి ఏమి ఇస్తాడంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తాడు. అమౌంట్ రేషియో ఇచ్చి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చి అవి 10 రూపీస్ ఎన్ని ఉన్నాయి, 5 రూపీస్ ఏదైనా అడగచ్చు. లేకుంటే చూడండి కాయిన్స్ రేషియో ఎలా ఉంది చెప్పండి, 5 2s 5 10s 5 5s కదా. అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో ఎలా ఉంది చెప్పండి, 2:10:5 ఇచ్చి టోటల్ అమౌంట్ ఎంత ఉంది చెప్పండి, 400. ఇక్కడ అర్థమైందా? అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో ఇచ్చినప్పుడు అమౌంట్ ఇస్తాడు, అమౌంట్ రేషియో ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తాడు. ఓకే, అర్థమవుతుందా? మనకి ఇచ్చి చూడండి అమౌంట్ రేషియో ఇచ్చినప్పుడు ఏమో నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్తాడు, ఇక్కడ ఏమి ఇస్తాడు చెప్పండి, ఇస్తాడు. ఇక్కడ 3 టైప్స్ ఉన్నందుకు ఈ టైప్ ఉంటుంది. అదే 2 ఉన్నాయనుకోండి, 2 టైప్సే ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమి ఇస్తాడు అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ తర్వాత అమౌంట్ మాత్రం ఇచ్చి, అంటే 85 కాయిన్స్ ఉన్నాయి, టోటల్ అమౌంట్ వచ్చాకనే 400 ఉంటే 2 రూపీస్ ఎంత 5 రూపీస్ ఎంత అంటారు. క్లియర్ ఓకేనా? అంటే ఇది కాన్సెప్ట్ ఉండేది. 3-4 మోడల్స్ ఉన్నాయి కాయిన్స్ మీద. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. జనరల్గా మీరు స్టార్టింగ్లో చెప్పాను నెంబర్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉన్నారంటే అర్థమెటిక్లో ప్రతి క్వశ్చన్ అప్లై చేయొచ్చు. నెంబర్ సిస్టంలో మనకు ఆల్మోస్ట్ అన్ని కవర్ అయింటాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఒక పెట్టెలో 1 రూపీ 50 పైస్ 25 నాణ్యాల రూపంలో 56 ఉన్నాయంట. ఏ బాక్స్ కంటైన్ 56 ఇన్ ద ఫ్రమ్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ 1 రూపీ 50 పైస్ అండ్ 25 పైస్. ద నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ ఈజ్ డబల్ ద నెంబర్ ఆఫ్ 25 పై కాయిన్స్. అంటే చూడండి 50 పైస్ కాయిన్స్ ఎలా ఉన్నాయంట, 25 పైస్ కాయిన్స్ కన్నా డబల్ ఉన్నాయంట. అండ్ 4 times ద నెంబర్ ఆఫ్ ద 1 రూపీ కాయిన్స్. 1 రూపీ కాయిన్ కన్నా ఎలా ఉన్నాయంట, 4 times ఉన్నాయంట. హౌ మెనీ 50 పైస్ కాయిన్స్ దేర్ ఇన్ ద బాక్స్. ఇచ్చిన బాక్స్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే 56 ఉన్నాయంట. ఇది ఓకేనా? నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే మనకు 56 ఉన్నాయి.
నెక్స్ట్ చూడండి మేము ఇచ్చేది చెప్పండి, అవి కాయిన్స్ ఎలా ఉన్నాయంటే ఏమున్నాయి చెప్పండి, 1 రూపీ ఒకటి ఉంది, తర్వాత 50 పైస్ 20 పైస్. చూడండి మా 1 రూపీ 1 రాస్తున్నాను, 50 పైస్ 0.50, 25 0.25. ఇవి ఎలా ఉన్నాయి చెప్పండి, 1 రూపీ చూడండి 25 పైస్ కన్నా ఎలా ఉన్నాయి, 4 టైమ్స్ ఉన్నాయి. అంటే ఇది 1 రాసుకుంటే దీన్ని 4 రాసేయచ్చు. నెక్స్ట్ టైం ఇస్తాను చెప్పండి, 50 పైస్ కాయిన్ కన్నా 1 రూపీ ఎలా ఉన్నాయి చెప్పండి. ద నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ ఈజ్ డబల్ ద నెంబర్ ఆఫ్ 25 కాయిన్స్. 50 పైస్ కాయిన్స్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఇచ్చింది ఏది అంటే 50 పైస్ కాయిన్స్ ఎలా ఉన్నాయంట, ద నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ ఈజ్ డబల్ ద నెంబర్ ఆఫ్ 25 కాయిన్స్ అండ్ 4 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్. 55 కాయిన్స్ 1 రూపీకి కన్నా 4 ఉన్నాయి, 25 కన్నా డబల్ ఉన్నాయి. ఇది ఓకేనా స్టెప్. చూడండి ఇది 1 ఉంటే చూడండి క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తుంది చెప్పండి, ద నెంబర్ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ దీని గురించి చెప్తున్నాడు ఈజ్ ద డబల్ ద 25 పైస్ కాయిన్స్. 25 పైస్ కాయిన్స్ డబల్ ఉన్నాయి కదా, ఇవి 2 ఉంటే ఇవి 4 ఉన్నట్టు. నెక్స్ట్ 4 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ 1 రూపీ కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ కానీ ఎలా ఉన్నట్టు 4 టైమ్స్. అంటే వాటి రేషియో కాయిన్స్ రేషియో 1:4:2 ఉన్నట్టు. మొత్తం నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు, అది అమౌంట్ కాదు. అంటే ఇప్పుడు చూడండి మొత్తం యాడ్ చేస్తుంది చెప్పండి 7 1 + 4 + 2 7 కాయిన్స్ ఉన్నప్పుడు మనకి ఏది అడుగుతున్నాడు, హౌ మెనీ 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. 4/7 ఓకేనా. ఈ 7 ఎక్కడిది అంటే 1 + 4 + 2 ఇంటూ 56. 7 1 7 8 అంటే ఎన్ని కాయిన్స్ ఉన్నట్టు 32 కాయిన్స్ ఉన్నాయి. ఏవి 50 పైస్ కాయిన్స్. దాని అమౌంట్ ఎంత వాల్యూ ఏమవుతుంది చెప్పండి, ఇంటూ 1/2 16 రూపీస్ అయితే 32 ఇంటూ 0.5 కదా, అంటే ఎంత వస్తుందంటే 16 రూపీస్ అనమాట అమౌంట్. అడిగితే ఇది, కానీ అడిగింది ఏది అంటే ఇవే. ఎంత అంటే ఆన్సర్ ఎంత అంటే 32 ఉంటాయి. సర్లేదు. A bar has a few coins of denomination of 50 paise, 25 paise and 10 paise in the ratio 1:2:3. If the total amount of the coins is 6 rupee 50 paise, the number of 10 paise coins is. ఒకటి కాదు ఎలా ఉన్నాయంటే చెప్పండి, 50 పైస్ 25 పైస్ అండ్ 10 పైస్ కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయంట, 1:2:3. అది నెంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో. తర్వాత ఒకసారి చెప్పండి టోటల్ అమౌంట్ ఎంత ఉందంట, 6 రూపీస్ 50 పైస్ ఉంటే మన కోసం 10 పైస్ కాయిన్స్ ఎంత అంటారు. మనకి ఇచ్చిన రేషియో చూడండి ఏవేవి ఇచ్చారు చెప్పండి. ఫస్ట్ ఎంత 50 పైస్ కాయిన్స్, నెక్స్ట్ వన్ 25 0.25, నెక్స్ట్ వన్ 10 పైస్. ఎలా ఉన్నాయంటే రేషియో 1:2:3. మొత్తం టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు చెప్పండి, 6 రూపీస్ 50 పైస్. ఇదే కదా వాడు ఇచ్చింది ఇంతవరకు ఓకేనా. అంటే ఇమీడియట్గా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మన కాడ ఇదే 50 పైస్ కాయిన్స్ 1 ఉన్నాయనుకుందాం, 25 పైస్ కాయిన్స్ 2 ఉంటాయి, 10 పైస్ కాయిన్స్ 3 ఉంటాయి. మన కాడ ఎంతో అమౌంట్ ఉందో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి 50 పైస్ కాయిన్స్ 1 ఉంటే మన కాడ ఉండేది ఏమో 50 పైస్ ఉంటుంది. ఇది ఓకేనా. అదే చూడండి 25 పైస్ 2 ఉంటే ఎంత ఉన్నట్టు మన కాడ 50 పైస్ ఉన్నట్టు. అంటే ఇక్కడ చూడండి 50 పైస్ ప్లస్ 50 ప్లస్ మనకి ఇప్పుడు ఎంత 1 రూపీ ఉంది. నెక్స్ట్ చూడండి మా 10 పైస్ కాయిన్స్ 3 ఉంటే మన కాడ ఉండేది 30 పైస్. ఇంత దాకా ఓకేనా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగాడు చెప్పండి, ఏం అడుగుతున్నాడు, 10 పైస్ అడుగుతున్నాడు. 10 పైస్ ఎన్ని తీసుకున్నాను చెప్పండి, 3. మన కాడ 10 పైస్ కాయిన్స్ 3 ఉండింటే 10 పైస్ అడిగాడు కాబట్టి 10 తీసుకుంటున్నాను. ఇన్ కేసు 25 అడిగింటే 25 తీసుకున్నా, 50 అంటే 50 తీసుకున్నాను. మొత్తం అంటే మొత్తం రాసేవాడు ఇంతవరకు ఓకేనా. చూడండి మన కాడ 3 ఉంటే మన కాడ ఉన్న అమౌంట్ మొత్తం చూడండి యాడ్ చేయండి ఎంత అంటే 1 రూపీ 30 పైసే. అంటే మన కాడ 10 పైస్ కాయిన్స్ 3 ఉంటే మన కాడ ఉన్న అమౌంట్ ఎంత అంటే 1 రూపీ 30 పైస్. కానీ వాడు నిజంగా ఇచ్చిన అమౌంట్ ఎంత చెప్పండి, 6 రూపీస్ 50 పైస్ ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది అంటే చూడండి ఇంటూ 5 కదా అయింది, 1.3 × 5. అంటే దీన్ని కూడా ఏం చేస్తాను చెప్పండి ఇంటూ 5. అంటే మన కాడ ఉన్న కాయిన్స్ ఎంత అంటే 15 కాయిన్స్ ఉన్నట్టు ఓకేనా. లేకుంటే చూడండి ఏం రాస్తాను చెప్పండి, ఇది 3 ఉంటే 1 ఫీట్ 6.5 by 1.3 into 3 1s of 5s అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 15 కాయిన్స్ ఉంటాయి. క్లియర్ ఓకేనా. రాసుకో ఏమి ఇచ్చాడు, ఏ బ్యాగ్ దెర్ ఆర్ 3 types of coins 1 rupee 50 paise and 25 coins in the ratio 3:8:20. their total value is 372 rupees. the total number of coins is. ఒక బ్యాగ్లో 3:8:20 నిష్పత్తిలో 1 రూపీ 50 పైస్ 25 పైసా అనే 3 రకాల నాణ్యాలు ఉన్నాయి. వాటి మొత్తం విలువ 372 అయితే మొత్తం నాణ్యాల సంఖ్య. లాస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏంటి డిఫరెంట్, ఇక్కడ కేవలం ఒక టైప్ ఆఫ్ ది అడిగాడు. ఇక్కడ ఏమి ఇస్తాడు చెప్పండి, మొత్తం నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అంటున్నాడు కదా. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం చేస్తామంటే సేమ్ చూడండి వచ్చింది ఏందో 1 రూపీ, నెక్స్ట్ వన్ 50 పైస్ 25 పైస్. ఎలా ఉన్నాయంటే రేషియో 3:8:20 ఉన్నాయి ఇంతవరకు ఓకేనా. టోటల్ ఎంత ఇచ్చాడు చెప్పండి వాల్యూ, అమౌంట్ మీద ఎంత అంటే 372 రూపీస్ అని ఓకే. ఇలా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఇచ్చాను 1 రూపీ కాయిన్స్ 1 ఉన్నాయంటే దాని అర్థం ఏం చెప్పండి 3 రూపీస్ ఉన్నట్టు. ప్లస్ చూడండి 50 పైస్ కాయిన్స్ 8 ఉన్నాయంటే ఇంటూ 1/2 రాసుకుంటాం. నిజమంటే ఇదేది అంటే ఇంటూ 1/1 అని, ఇదేంత ఇంటూ 1/2
2 అంటే ఎంత ఉన్నట్టు 4 రూపీస్ ఉన్నట్టు ప్లస్ ఇంటూ 1/4 ఓకేనా ఎందుకు 1 రూపీకి 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి కాబట్టి 1/4 రాస్తాం అంటే 1/4 అంటే ఎంత 5 ఈ స్టెప్స్ ఓకేనా ఇక్కడ చూడండి నిజమంటే ఇదేం చేస్తుంటే 1/1 రాసాం అంటే 1 రూపీ కాయిన్స్ ఒక వాల్యూ ఉండాలంటే ఒక కాయిన్ ఉండాలి అని ఇది 1/2 ఒక 1 రూపీలో 2 ఉంటాయని ఇక్కడ 1/4 ఎక్కడ అంటే 1 రూపీలు ఈ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉంటాయని ఇది ఓకేనా అంటే ఇమీడియట్గా చూడండి ఎంత ఉన్నట్టు 3 + 4 + 5 ఎంత 12 కాయిన్స్ ఉన్నప్పుడు మన కాడ ఉన్న అమౌంట్ ఎంత అంటే 372 ఎందుకు 12 రాస్తున్నా అంటే వాడు అడిగింది ఏం చెప్పండి టోటల్ అడిగాడు టోటల్ అడిగినప్పుడు ఏం చేస్తామంటే చూడండి 1 రూపీ 5 రూపీస్ తర్వాత 50 పైస్ కనుక్కొని యాడ్ చేయకూడదు టోటల్ ఒకటేసారి చేసేసుకోండి వాల్యూ ఇది అర్థమైందా జనరల్గా మామూలు అయితే చూడండి 1 రూపీ కనుక్కొని తర్వాత 50 పైస్ కనుక్కొని తర్వాత 25 పైస్ కనుక్కొని యాడ్ చేసిన అవసరం వస్తుంది కానీ మనం కనుక్కోవాల్సింది డైరెక్ట్ ఇదే కదా అడిగింది కాబట్టి మనం ఏం చేస్తాం చెప్పండి టోటల్ వేసాను అలా కాకుండా డిఫరెంట్ అడిగాడు అనుకోండి అప్పుడు అది చూడండి 3 రూపీస్కి 1 రూపీ సారీ 1 రూపీకి 25 పైస్కి మధ్య గ్యాప్ ఎంత అంటే డిఫరెంట్ ఎంత ఉన్నాయంటే చూడండి డైరెక్ట్ ఏం రాసుకుంటారు చెప్పండి 3కి 5కి మధ్య గ్యాప్ ఎంత 2 అని రాసుకునేవాళ్ళు కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నా అంటే టోటల్ లాస్ ఓకేనా 12 అనేది 372 అయితే సారీ 12 ఉన్నప్పుడు మన కాడ ఉన్న వాల్యూ కాయిన్స్ ఎన్ని మన కాయిన్స్ చూడండి మాట ఎన్ని చెప్పండి టోటల్ కాయిన్స్ 3 + 4 + 5 ఎంత 12 ఉన్నప్పుడు మన కాడ వచ్చిన అమౌంట్ కూడా ఎంత మొత్తం కాయిన్స్ ఎంత 3 + 8 + 20 ఎంత 31 మన కాడ 31 కాయిన్స్ ఉన్నప్పుడు అమౌంట్ ఎంత అయింది అంటే 12 రూపీస్ అయింది ఇది ఓకేనా ఇప్పుడు మనకి ఎంత ఇస్తున్నాడు చెప్పండి అమౌంట్ ఎంత ఇచ్చాడు 3 ఇవి ఎంత అంటే 372/12 ఇంటూ 31 12 1 12 31 ఎంత 961 ఆన్సర్ ఎంత అంటే 961 కాయిన్స్ ఉంటుంది ఇది ఓకేనా ఎందుకు ఇక్కడ 31 రాస్తున్నాము మనం వాడు అడిగింది ఎంత అంటే టోటల్ అడిగాడు కాబట్టి టోటల్ వాల్యూ రాసుకున్నాం ఇక్కడ చూడండి మనం ఇంతవరకు చేసింది ఏంటి అంటే మనకు కాయిన్స్ రేషియో తీసుకుంటున్నాం తర్వాత అమౌంట్ తీసుకుంటున్నాం కానీ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు A box has 2 10 coins, denomination of 1 rupee and 50 paise coins only. The ratio of their respective values is 13:11. The number of 1 rupee coins is. Question అర్థమైందా ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తాను చెప్పండి జాగ్రత్తగా గమనించండి ఒక పెట్టెలో 1 రూపాయి మరియు 50 పైసల నాణ్యాలు ఎన్ని ఉన్నాయంట 210 నాణ్యాలు ఉంటాయి ఆ వాటి వాల్యూ రేషియో ఇచ్చాడు ఇంతవరకు తీసుకున్న రేషియో వాల్యూ రేషియో కాదు నెంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో అంటే ఇక్కడ ఏం చూడండి ఏమి ఇస్తాను చెప్పండి ఇక్కడ వాల్యూ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుంది అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటుంది నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమో అమౌంట్ ఉంటుంది క్లియర్ ఓకేనా అంటే ఇక్కడ వాల్యూ రేషియో ఎలా ఉంది చెప్పండి అంటే ఫస్ట్ ఏం చెప్పండి ఏమేమి ఇచ్చాడు 1 రూపీ అంటే 1 రూపీ ఒకటి ఉన్నట్టు రెండోది 50 పైస్ ఇంతవరకు ఓకేనా దీనిలో వాల్యూ రేషియో ఎలా ఉన్నట్టు అంట 13:11 ఇది వాల్యూ రేషియో క్లియర్ ఓకేనా నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత అంట 210 కాయిన్స్ ఉంటే మనకి ఏమడుతున్నాడు అంటే 1 రూపాయి ఎన్ని అడుగుతున్నాడు ఓకే వాల్యూ రేషియో ఇచ్చినప్పుడు చూడండి మన కాడ 13 రూపీస్ ఉంటే రూపీస్ ఎన్ని ఉన్నట్టు కాయిన్ 2 రూపీ కాయిన్స్ 13 ఉన్నట్టు మన కాడ 11 రూపీస్ ఉంటే కాయిన్స్ 22 ఉన్నట్టే కదా అంటే ఇంతకుముందు ఏం చేసాం చెప్పండి 11 × 1/2 రాసేవాళ్ళం ఇక్కడ ఏం చేస్తామంటే 11/1/2 రాస్తాం వాల్యూ ఇచ్చినప్పుడు ఇది అర్థమైందా అమౌంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే బై రాస్తాం అంటే చూడండి 11 రూపీస్ ఉంటే మన కాడ ఎంత ఉన్నట్టు కాయిన్స్ 22 రూపీస్ 22 ఉన్నట్టు అంటే మొత్తం యాడ్ చేయండి 20 35 ఓకే టోటల్ ఎంత అంటే 35 ఉన్నాయి మనకు 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 13 ఇది ఓకేనా 13 + 22 ఇంటూ టోటల్ ఎంత ఉన్నాయి 210 7 5 7 30 5 1 5 6 అంటే ఎన్ని ఉన్నట్టు 78 కాయిన్స్ ఉన్నట్టు ఎన్ని కాయిన్స్ ఉన్నట్టు 78 అర్థమైందా ఇప్పుడు అర్థమైంది కదా ఇక్కడ ఎన్ని ఇచ్చాడు చెప్పండి వాల్యూస్ ఎలా ఇచ్చాడు అంటే 1 రూపీ 50 పైసే దీంట్లో నెక్స్ట్ మోడల్ ఏమంటే 3 కూడా ఉండొచ్చు 3 ఉండొచ్చు 4 ఉండొచ్చు కాన్సెప్ట్ అయితే అదే నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇస్తున్నాం ఏ బ్యాగ్ కంటైన్స్ 3 టైప్ ఆఫ్ కాయిన్స్ 1 రూపీ 50 పైస్ అండ్ 25 కాయిన్స్ టోటల్ 175 కాయిన్స్ ఉన్నాయంట ఇఫ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద కాయిన్స్ ఆఫ్ ఈచ్ కైండ్ బి ద సేమ్ వాల్యూ ఎలా ఉన్నాయంట సేమ్ ఉంటే ద టోటల్ అమౌంట్ ఇన్ ద బ్యాగ్ ఈజ్ బ్యాగ్లో ఎంత అమౌంట్ ఉంది అంటున్నాడు క్వశ్చన్ అర్థమైందా ఇంతకుముందు క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చాడంటే 2 టైప్స్ ఇచ్చాడు తర్వాత వాల్యూ డిఫరెంట్ రేషియో ఇక్కడ 3 కూడా ఎలా ఉంటాయంట సమానం ఉంటాయి అంటున్నాడు తర్వాత ఏమి ఇస్తాడు చెప్పండి అయితే టోటల్ నెంబర్ టోటల్ ఎంత అంట 175 కాయిన్స్ ఉంటే మనకి ఏమి ఇస్తాడు చెప్పండి టోటల్ అమౌంట్ ఎంత ఉంది అంటున్నాడు క్వశ్చన్ అర్థమైందా ఇలా చూడండి ఫస్ట్ ఏం చేస్తామంటే 1 రూపీ తీసుకుందాం నెక్స్ట్ వన్ 50 పైస్ ఇచ్చాడు నెక్స్ట్ వన్ 25 కాయిన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత అంటే 175 నెక్స్ట్ చూడండి అమౌంట్ ఎలా ఉందంట ఈక్వల్ అన్నాడు కదా అంటే మనం ఏం చేద్దామంటే ఇది 1 రూపీ ఇది 1 రూపీ ఇది 1 రూపీ తీసుకుందాం క్లియర్ కదా నిజమంటే 1 రూపీ 50 పైస్ 25 పైస్కి ఎల్సిఎం తీసుకున్న 1 కదా వచ్చేది ఈక్వల్ చేసిన ఇప్పుడు 1 రూపీ ఉంటే ఇక్కడ కాయిన్ ఉండేది 1 కదా ఇవి 1 ఉంటే ఇవి ఎన్ని ఉంటాయి చెప్పండి 2 ఉంటాయి వెరీ గుడ్ ఇవి ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి ఇంతవరకు ఓకేనా ఇప్పుడు చూడండి మన కాడ టోటల్ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి చెప్పండి 7 కాయిన్స్ ఉంటే మన కాడ ఉన్న అమౌంట్ ఎంత అంటే ఇప్పుడు ఉన్న అమౌంట్ చూడండి ఎంత మన కాడ 1 రూపీ 75 పైస్ 1 రూపీ ఇది 50 పైస్ ఒకటే కాబట్టి ఒక 50 పైస్ తర్వాత 25 పైస్ అంటే 1 రూపీ 75 ఉంది ఇప్పుడు ఏమి ఇచ్చాడు చెప్పండి మనకు మన కాడ చూడండి ఇది దాకా ఓకేనా క్లియర్ ఓకేనా ఇక్కడ 1 రూపీ ఉంది 50 పైస్ ఉంది 25 పైస్ కాయిన్స్ ఉన్నాయి
ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఉన్నట్టు మన కాడ 1 + 2 + 4 ఎంత 7. మన కాడ 7 కాయిన్స్ ఉన్నప్పుడు ఇది ఓకేనా, నెంబర్ ఆఫ్ కాయిన్స్ 7 ఉన్నప్పుడు మన కాడ ఉన్న అమౌంట్ ఎంత చెప్పండి. 3 సమానమే కదా అమౌంట్, అదే కదా ఇచ్చేది. ప్రతి రకం నాణ్యం మొత్తం విలువ ఒకేలా ఉంటుందంటే వాల్యూ ఒకటే అంటున్నాడు. అంటే చూడండి 1 రూపీ 50 పైస్, 1 ఎంత 1 రూపీ 75 రూపీస్ ఉన్నట్టే ఇది ఓకేనా అందరికి. 1 రూపీ 75 పైసా అనేది ఉండేది మన కాడ అమౌంట్. ఇప్పుడు మనకేమి ఇస్తాడు చెప్పండి, మనకి ఇచ్చింది 175 ఏం చెప్పండి, నెంబర్ ఆఫ్ కాయిన్స్ కదా, అమౌంట్ కాదు. అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇదే కదా, ఇది 175 ఉంటే ఇది అమౌంట్ ఎంత అని. ఓకే, ఇవి చూడండి మా 10 ఉన్నాయనుకోండి 17 రూపీస్ అయితే మనకు 175 ఉన్నాయి ఇక్కడ. అంటే 100 ఉన్నట్టే కదా, ఇంటూ 100 అయినా 175 కన్నా అబోనే కదా వచ్చేది. అంటే 175/7 × 1.7 వేస్తాం. ఎంత వచ్చింది ఆన్సర్, వాల్యూ రేషియో కదా, వెరీ గుడ్. వాల్యూ రేషియో వాల్యూ రేషియో ఎంత ఇచ్చాడు మనకు, 7 ఉన్నప్పుడు ఎంత ఉంది మనకాడ వాల్యూ 3 రూపీస్ కదా, వెరీ గుడ్ మా. అయితే ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకు, 175 ఉంటే ఎంత, ఇదంతా 25 పైస్ కదా. ఓకే, 175/7 × 3, వెరీ గుడ్, 75 కరెక్టే వాల్యూ కదా వేయాల్సింది మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ 480 కాయిన్స్ ఇన్ ½ రూపీ, క్వార్టర్ రూపీ అండ్ 10 పైస్. ½ రూపీ అంటే 50 పైస్, 25 పైస్ అండ్ 10 పాయింట్ ఆర్ ద దేర్ వాల్యూ ఆర్ ఇన్ ద ప్రపోర్షన్ టు 5:3:1. వాల్యూ రేషియో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 5:3:1 ఇచ్చి టోటల్ ఏమి ఇస్తాడు చెప్పండి, ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈచ్ కేసారు, ఒక్కొక్కటి ఎన్ని రకాలుగా ఉన్నాయంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చాడు చెప్పండి, ½ రూపీ అంటే 50 పైస్, నెక్స్ట్ క్వార్టర్ అంటే 25, లాస్ట్ వన్ 10 పైస్ కాయిన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని 480 కాయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాల్యూ రేషియో ఎలా ఇచ్చాడు చెప్పండి, 5:3:1 ఇచ్చాడు. ఇంతవరకు కదా. ఇప్పుడు చూడండి మా, ఇవి 5 ఉన్నాయి అనుకోండి మన కాడ, అంటే ఎన్ని ఉన్నట్టు చెప్పండి, 2 రూపీస్ అమౌంట్ మాది, 10 కాయిన్స్ ఉన్నట్టు, నెంబర్ ఆఫ్ కాయిన్స్ 10 ఉన్నట్టు. ఇవి మా 3 ఉన్నప్పుడు ఎంత ఉన్నట్టు, 1 రూపీకి 4, 12 ఉన్నట్టు వాల్యూ కదా 3 రూపీస్కి. నెక్స్ట్ అవి 1 రూపీకి ఎన్ని ఉన్నట్టు చెప్పండి, 10 ఉన్నట్టు. అంటే ఇప్పుడు చూడండి రేషియో వచ్చింది కదా, 10:12:20. సింప్లిఫై చేసి లేకపోతే అక్కడే పెట్టేద్దాం. చూడండి ఇప్పుడు ఏం అడిగాడు చెప్పండి, ఒక్కొక్కటి అంటే ఫస్ట్ చూడండి మా, ఇలా ఎప్పుడైనా సరే ఒక్కొక్కటి అడిగినప్పుడు డిఫరెంట్ చూడండి మా, అన్ని దానిలో ఏదైతే డిఫరెంట్ ఉందో ఆ నెంబర్ తీసుకోండి. దీంట్లో ఫస్ట్ చూడండి అన్ని 3 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఒక ఆన్సర్ వస్తే మిగతా ఆటోమేటిక్గా అదే ఆన్సర్ అవుతుంది. జస్ట్ ఎగ్జామ్ హాల్లో చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఫస్ట్ చూడండి 50 పైస్ కనుక్కుందాం. 50 పైస్ కాయిన్స్ ఎన్ని చెప్పండి మన కాడ 10 బై మొత్తం ఎన్ని చెప్పండి యాడ్ చేయండి, 32 × 480, 16 2s 16, 30s 2 1s 2, 15s ఎన్ని ఉంటాయి 150 కాయిన్స్. అంటే ఆటోమేటిక్ ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, రెండోది చూడండి ఏం తీసుకుంటాం చెప్పండి, రెండోది ఎంత ఉండే 12/32 × 480, 12 1 15s ఎంత 180. థర్డ్ వన్ 10 కదా, 32 × 480. కానీ మీరు ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తారు అంటే ఉన్న దాంట్లో ఒకటి తీసేసుకొని రిమైనింగ్ అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ చేసాం కదా. 1 year పేమెంట్ టు ఏ సర్వెంట్ ఈస్ 90 + 1 టర్బన్. ద సర్వెంట్ లీవ్స్ ఆఫ్టర్ 9 months. ద రిసీవ్స్ 65 రూపీస్ అండ్ టర్బన్. దెన్ ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ద టర్బన్. చూడండి ఏం చేస్తారంటే ఒక సేవకుడికి ప్రతి నెల ఏడాదికి ఎంత ఇస్తారంట, 9 రూపీస్ ప్లస్ ఏం చేస్తారంటే తలపాక ఇస్తారంట. సేవకుడు ఎన్ని నెలలు చేస్తాడంట, 9 months చేసిన తర్వాత ఏమైందంటే 65 రూపీస్ ప్లస్ తలపాక పొందితే అప్పుడు తలపాక ఖరీదు ఎంత అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాను చెప్పండి, వాడు ఎన్ని నెలలు చేశాడు, 12 months చేస్తే వాడికి ఏమొస్తుంది చెప్పండి, 90 రూపీస్ ప్లస్ టర్బనే కదా. నెక్స్ట్ 9 months చేస్తే ప్లస్ టర్బన్. అంటే ఇక్కడ గ్యాప్ చూడండి ఎంత చెప్పండి, 3 months. ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ 25. చూడమ్మా 3 months చేస్తే 25 రూపీస్ ఇవ్వాలి. అదే 1 year తీసుకుందాం చూడండి, 12 months చేస్తే ఎంత ఇవ్వాలి అంటే 100 ఇవ్వాలి కదా. 3కి 25 అయితే 12కి ఎంత, 12/3 × 25. 3 1s 3 4s ఎంత చెప్పండి, 100 ఇవ్వాలి. కానీ వాడికి ఎంత ఇస్తున్నాడు చెప్పండి, 90 ప్లస్ ఒక టర్బన్ ఇస్తున్నాడు. అంటే చూడండి ఎంత ఉన్నట్టు, టర్బన్ కాస్ట్ ఎంత ఉన్నట్టు చెప్పండి, 10 రూపీస్ ఉన్నట్టు. ఆన్సర్ ఎంత అంటే 10 రూపీస్. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ contesting 20 questions, 4 marks are awarded for every correct answer and 2 marks are in the awarded for incorrect answer and 0 for not attempt questions. Deducted అయ్యొచ్చు మా 2 marks అది. చూడండి ఏమి సార్ చెప్పండి, ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటే 20 questions, 4 marks awarded for every correct answer, 2 marks are కదా మైనస్ చేసుకుందాం. ఇన్కరెక్ట్ రాస్తే ఏం చేస్తాడు చెప్పండి, 0 వేస్తే వాడు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడంట, 9 కరెక్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడంట, 3 ఇన్కరెక్ట్. అంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నట్టు మా 8. దీనికి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 4s ఎంత
36 మైనస్ కదా ఇంటూ 2 అంటే ఎంత 6 మార్క్స్ వెళ్ళిపోతుంది. ఇది 0 అంటే వాడికి వచ్చే మార్క్స్ ఏంటి అంటే 30 మార్క్స్. ఓకేనా. ఏ బ్యాగ్ కంటైన్స్ 40 10 rupees and 5 rupees. Total value is 260 rupees. How many 5 rupees notes there in the bag? 260 rupees. Total value is 260 rupees. How many 5 rupees notes in their bag? ఒక సంచిలో 5 రూపాయలు మరియు 10 రూపాయల నోట్లు 40 గలవు. వాటి విలువ 260 రూపీస్ అయితే 5 రూపాయల నోట్లు ఎన్ని గలవు? ఈ క్వశ్చన్ మన నిన్న ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది కదా, ఆ పేపర్లో మన యూట్యూబ్ ఛానల్లో పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒకసారి చూడండి క్వశ్చన్స్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాను చెప్పండి. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఇచ్చాడు? 40 కదమ్మా. ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే చూడండి, మనకు టోటల్కి వచ్చేక్కడ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే, లేకుంటే నోట్లు ఎన్ని ఉన్నాయంటే 40 ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి చెప్పండి? అమౌంట్ 10 రూపీస్ కావచ్చు, లేకుంటే 5 రూపీస్ కావచ్చు. టోటల్ అమౌంట్ ఎంత? 260 రూపీస్. ఇంతదాకా ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇమీడియట్గా ఏం చేస్తానని చెప్పండి, మనకి ఏమడుతున్నాడు? 5 రూపీస్ అడుగుతున్నాడా 10 రూపీస్ అడుగుతున్నాడా? 5 రూపీస్ అడిగినప్పుడు ఆపోజిట్ దాంతో ఇంటూ చేయండి. 10 into 40 ఎంత? 400. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత? 140. ఇంతవరకు ఓకేనా. 140 బై వీటి మధ్య డిఫరెంట్ ఎంతమా? 5. అంటే ఆన్సర్ ఎంత అంటే 28 ఉన్నట్టు. ఓకేనా. ఎంత ఉన్నట్టు? 28. నిజమంటే దీన్ని అలిగేషన్ కూడా అప్లై చేయొచ్చు. ఎంత చూడండి, అలిగేషన్ అప్పుడు చూడండి 10 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, 10 into 40 ఎంత చెప్పండి? ఇవి 40 మొత్తం 10 రూపీస్ ఉన్నప్పుడు 400 ఉండాలి. మొత్తం 5 ఉంటే 200 ఉండాలి. కానీ ఇది ఎంత చెప్పండి? 260. డిఫరెంట్ ఎంత? 60 140 0 మనకు అడిగింది ఏం చెప్పండి? 5 రూపీసే కదా. 5 రూపీస్ ఇవి 10 రూపీస్ కదమ్మా. అంటే 5 రూపీస్ ఎంత అంటే 7/10 into మొత్తం కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 40. వచ్చే ఆన్సర్ ఎంత అంటే 28. కానీ ఇది అన్ని దానికి అప్లై కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 టైప్స్ ఇస్తే అలికేషన్ అప్లై చేయలేం కదమ్మా. ఆ మోడల్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, అదైతే రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైన్ 20 క్వశ్చన్స్, 4 marks are given every correct answer and 1 marks are given for every incorrect answer. -1 marks. Chris attempt all the questions and 55 in answer the correct. The total score of questions. క్వశ్చన్ ఏం చేస్తాడంట, ఒకటి చూడండి 20 క్వశ్చన్స్ ఉన్నాయంట. కరెక్ట్ రాస్తే 4 మార్క్స్ ఇస్తాడంట, రాంగ్ రాస్తే 1 మార్క్ తీసేస్తారంట. అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేసి ఎన్ని వచ్చాయంట? 55 మార్క్స్ వస్తే ఎన్ని టోటల్ స్కోర్ ఎంత అంటాం కదా. టోటల్ స్కోర్ ఏంటి? టోటల్ స్కోర్ ఎన్ని కరెక్ట్ రాశాడు అని మీనింగ్. అది కరెక్ట్గా ఎన్ని రాశాడు అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. కరెక్ట్ రాస్తే ఎన్ని చేస్తాడు చెప్పండి? 4 మార్క్స్ ప్లస్ రాస్తున్నా. తప్పు రాస్తే -1. అతనికి వచ్చిన మార్క్స్ అని చెప్పండి 55. కరెక్ట్ రాసేటివి ఇదంటే దీని గురించి అడుగుతున్నాడు కదా. అంటే దీని గురించి అడిగినప్పుడు మనం దీన్ని ఇంటూ చేస్తాం. 20 into -1 ఎంత అంటే -20. ఇది ఓకేనా. -20 అంటే వీటి మధ్య డిఫరెంట్ మనం తీసుకునేది ఎంత అంటే 75. ఈ స్టెప్స్ ఓకేనా. మనం తీసుకోవాల్సింది డిఫరెంటే. బై వీటి మధ్య కూడా డిఫరెంట్ చూడండి ఎంత ఉన్నట్టు చెప్పండి? 5. కాబట్టి 5 రాస్తున్నా. అంటే ఎంత వస్తుంది చెప్పండి? 15. వాడు ఏం చేశాడంటే 15 క్వశ్చన్స్ ఏం చేశాడు చెప్పండి? కరెక్ట్ రాస్తాడు. ఓకే, ఇది కూడా అలిగేషన్ అప్లై అవుతుందో అది కూడా చేద్దాం. ఇది రాస్తాం. ఇన్ CAT 2024 there were 75 questions. Each correct answer were rewarded 4 marks and each wrong answer was penalized by 1 mark. In how many different combination of correct and wrong answer is a score of 50 possibles? ఒక ఎగ్జామ్లో 75 క్వశ్చన్స్ ఉన్నాయంట. కరెక్ట్ రాస్తే ఏమి ఇస్తాడంట? 4 మార్క్స్ ఇస్తాడు. రాంగ్ రాస్తే ఏం చేస్తాడు చెప్పండి? ఒక -1 మార్క్ రాస్తాడంట. మొత్తం వచ్చిన స్కోర్ 50 రావడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఏమడుతున్నాడు చెప్పండి? మొత్తం అన్ని రావాలంటే మార్క్స్ 50 రావడానికి ఎన్ని పాసిబుల్స్ ఉన్నాయంటున్నాడు. మా జనరల్గా చూడండి, ఇంతకుముందు క్వశ్చన్ చేశాం. ఈ క్వశ్చన్కి ఏంటి డిఫరెంట్ అంటే జాబ్ డిసైడ్ చేసే క్వశ్చన్స్ ఈ క్వశ్చనే. ఇది ఒక మోస్తారు సీరియస్ ఆస్పిరెంట్స్ అంతా ముందు క్వశ్చన్ చేయగలరు. అలిగేషన్ అప్లై చేసి ఏదో ఒకటి చేస్తారు. అంటే ఇలాంటి క్వశ్చన్స్ నిన్న కూడా చూడండి కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది. మోస్ట్లీ మా కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేలా మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే మేము GS చదివితే చాలా జాబ్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉంటారు. మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ ఉంటుంది? ఒక 30 మార్క్సే ఉంటుంది. రీజనింగ్ తీసేస్తే మొత్తం ఒక 25 to 30 మార్క్స్ మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి అంత అవసరమా? 30 మార్క్స్ అని పక్కన పెట్టేవాళ్ళే ఎక్కువ. కానీ నిన్న పేపర్ ఎలా ఉందంటే GS పేపర్ పెద్దగా ఏం లేదు. 10th క్లాస్ పిల్లోడికి ఇచ్చినా చేసేటట్టు ఉంది. డైరెక్ట్ క్వశ్చన్స్ అవి. జస్ట్ మా 10th క్లాస్ సిలబసే కదా ఉండేది. అదే డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. అంటే ట్విస్ట్ లేవు, తర్వాత మ్యాచింగ్ లేవు, ఎటువంటి లేవు. అజెన్షన్ రీజన్ లాంటి క్వశ్చన్స్ లేవు, ఏమీ లేవు. అంటే డైరెక్ట్ GS ఏమి తొక్కలే. అంటే ఇక్కడ కీ ఫ్యాక్టర్ ఏదేంటది?
మ్యాథ్స్ ఒకటి చేసింటే వాడికి జాబ్ వచ్చి ఉంటుంది. ఆ మ్యాథ్స్లో కూడా ఒక 5 క్వశ్చన్స్ ప్యూర్ మ్యాథ్స్ ఉన్నాయి, ఏరియాస్ వాల్యూ. అంటే అక్కడ కూడా జాబ్ ఎవరికి వస్తుంది? వాళ్ళకి వస్తుంది. ఒక చూడండి 70-80 వేల మంది రాస్తే ఉన్న పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఒక 4,000 ఎన్నో ఉన్నాయి. ఎన్నో 500, 600, 5,000 పోస్టులు. అంటే రిమైనింగ్ ఒక 50,000 మంది ఎక్కడి నుండి వెళ్ళిపోతారు? పైగా నోటిఫికేషన్ వచ్చి ఎప్పుడు తెలుసా? 2022 అనుకుంటాడు. ఒక 3-4 ఏళ్ళ కిందటి నోటిఫికేషన్. 4 ఏళ్ళు సీరియస్గా, అంటే 4 ఏళ్ళు లైఫ్లో పోగొట్టుకున్న తర్వాత చివరికి ఫైనల్లీ జాబ్ పోయింది అంటే దేనివల్ల? నెగ్లెక్ట్ చేయడం. ఒక క్రికెట్ టీం గెలవాలంటే ఏముండాలి చెప్పండి? బౌలర్ ఉండాలి, బ్యాట్స్మెన్ ఉండాలి, ప్లస్ ఒక ఆల్రౌండర్ కూడా ఉండాలి. నెక్స్ట్ వికెట్ కీపర్ కూడా ఎలా ఉండాలి చెప్పండి? బ్యాటింగ్ చేసే అబిలిటీ ఉంటేనే. ఇక్కడ కూడా అంతే, ఒక సబ్జెక్ట్నే పక్కన పెట్టకూడదు, జిఎస్ కానీ ఏదైనా సరే. కానీ కీ ఫ్యాక్టర్ మాత్రం ఏమవుతుందంటే మ్యాథ్స్ అవుతుంది. ఎవరైతే మ్యాథ్స్ చేస్తారో వాళ్ళకే జాబులు వస్తాయి, అది షూర్. ఎందుకంటే మ్యాథ్స్ ఏమవుతుంది చెప్పండి? నేను జనరల్గా నిన్న ఎగ్జామ్ పేపర్ చూసారు లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ మ్యాథ్స్ క్వశ్చన్ చూడగానే పెట్టేయచ్చు. 3310 ఐడియా ఉందా? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పాస్కల్లా దేనికి వస్తుంది చెప్పండి? 10%. మనం డిస్కస్ చేయలే కదా, నెక్స్ట్ ఈసారి డిస్కస్ చేసినప్పుడు చేద్దామా. ఓకే, 10% ఉందంటే 3310 ఉంటుంది. 4% అంటే 4603, 11 power 4, 4641 ఉంటుంది. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అక్కడ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అంటే అవి తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఈజీ. మనం డిస్కస్ చేస్తాం, ఐడియా ఉందా లేదో? మా రేడియస్ చూడండి, లెంత్ 44 ఉన్నప్పుడు రేడియస్ ఎంత ఉంటుంది చెప్పండి? 7. నోట్ పెట్టి మరీ రాపించే ఐడియా ఉందా? మా జనరల్గా చూడండి, ఒక సిలిండర్ ఇచ్చాడు అనుకోండి, దీని టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు అంటే దాని అర్థం ఏం చెప్పండి? అంటే లేటర్ సర్ఫేస్ ఏరియా ఆడినప్పుడు దీని అడిగింది చూడండి, చిత్రస్త్రం యొక్క L/Bనే కదా, L/Bనే కదమ్మా. దీని హైట్ ఏమో 7, దీని హైట్ 3 ఇస్తే దాని వాల్యూ ఎంత అంటే చూడండి, 44 ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి? 3 అవుతుంది. అయితే 7 ఉంటే 44 ఉన్నప్పుడు 7 అవుతుంది. 3 ఉంటే ఎంత? 3/7 × 44 × 7 అంటే ఎంత? 132. అంటే నిజమంటే పెన్ పెట్టర్ లాంటి క్వశ్చన్స్ కూడా అవి ఉన్నాయి. కానీ ఎవరికి వస్తుంది? ఈ లేటర్ సర్ఫేస్ ఏరియా ఒక రెక్టాంగిల్ ఏరియాకు సమానమైన విషయం తెలుసుకుని ఏం చేయగలరు? ఈజీ పెట్టారు. తెలియదు ఏం చేస్తారు చెప్పండి? ఫామ్లో అప్లై చేసుకుంటే వెళ్ళిపోతారు. ఓకేనా? మీరు కూడా ఇప్పుడు నేను ఏం చేస్తారంటే కొంచెం ఫోకస్ చేసేయండి మా మ్యాథ్స్ మీద. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మా మ్యాథ్స్ నేర్చుకోవడం వల్ల జిఎస్ నేర్చుకున్నారు, ఒక 4 నెలల తర్వాత, ఆ 4 ఏళ్ళ తర్వాత మర్చిపోయిన నష్టమేం లేదు. ఒకసారి మ్యాథ్స్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మర్చిపోలేదు, తెలుసా విషయం? స్విమ్మింగ్, సైక్లింగ్, మ్యాథ్స్, ఈ 3 ఎప్పుడు లైఫ్లో ఒకసారి నేర్చుకుంటే ఎప్పటికీ వెళ్ళిపోవు. ఎందుకంటే గమనించండి, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకుంటారు టేబుల్స్, లెక్కలు, యాడ్ చేయడం అవి. ఓకే, తర్వాత చదువు మానేసి ఉంటారు. మన తాతలనే తీసుకుందాం. తర్వాత ఒక 30-40 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా మా లెక్కలు. ఎలా? మ్యాథ్స్ ఒకసారి బ్రెయిన్లోకి వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు మీరు చూడండి, సైక్లింగ్ చిన్నప్పుడు నేర్చుకుంటారు, ఒక 10 ఏళ్ళు పట్టించుకోలేదు, తర్వాత తొక్కితే మళ్ళీ తొక్కగలరా? పోతుంది. ఒకసారి వచ్చిందంటే అదంతే. అంటే ఈ సబ్జెక్టుకు ఉన్న ప్లస్ ఏది అంటే మ్యాథ్స్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఈ 3 ఒకసారి వచ్చినాయంటే అక్కడికి వెళ్ళి ఆ వచ్చేది కూడా ఎలా రావాలి? పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. చూడండి, ఈ క్వశ్చన్ కూడా చూడండి, ఇంతవరకు అయితే మనకు 2 స్టేట్స్లో ఈ మోడల్ క్వశ్చన్ ఇవ్వలే, కానీ మేబీ ఇచ్చినప్పుడు అంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఈ మోడల్ క్వశ్చన్ చేసి క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు? మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట? 75 క్వశ్చన్స్ ఉన్నాయంట. కరెక్ట్ రాస్తే ఎన్ని మార్క్స్ ఇస్తాడంట? 4 మార్క్స్. కరెక్ట్ రాస్తే ఒక 4 మార్క్స్ ఇస్తాడు, రాంగ్ రాస్తే -1 ఇస్తాడు. మొత్తం ఎన్ని స్కోర్ చేశారంటే 50 మార్క్స్ స్కోర్ చేసే పాసిబిలిటీ ఎన్ని ఉన్నాయన్నాడు. అంటే ఒక పాసిబిలిటీ ఏంటంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. రెండో వాడు ఏం చేస్తాడు చెప్పండి? మొత్తం 71 అటెంప్ట్ చేస్తాడు. తర్వాత వాడు ఏం చేస్తాడంటే 4 తగ్గుకుంటూ వెళ్ళిపోతాయి. క్వశ్చన్ అర్థమైంది కదా? అలాంటి పాసిబిలిటీ ఎన్ని ఉన్నాయంటే జనరల్గా ప్రాసెస్ కాకుండా మనం చేద్దాం. చూడండి, ఇలా ఇచ్చినప్పుడు రాంగ్ ఎన్ని చేశారో తీసుకుందాం. ఓకే, అన్ని కరెక్ట్ చేసేవాడు కాకుండా రాంగ్ తీసుకుంటే చూడండి, ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఇది కావాలి మనకు. అంటే ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ఈ రెండింటి చేయండి. 75 4 ఎంత? 300. 300లోంచి 50 తీసేస్తే ఎంత? 250/5 50. ఇవి ఏవి చెప్పండి? 50 రాంగ్ రాశాడు, రిమైనింగ్ 25 క్వశ్చన్స్ ఏం చేశాడు చెప్పండి? వాడు కరెక్ట్ రాశాడు. అంటే అదే కదా వాడిది వచ్చింది. ఓకే, 50 క్వశ్చన్. అంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్క మార్క్ ఎన్ని ఉన్నాయంటే 4 మార్క్స్ కదా మా గ్యాప్. కరెక్ట్ రాసి ఎన్ని ఇస్తాడు చెప్పండి? 4. తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? ఒకటి వాడికి గ్యాప్ ఎంత అంటే 4 క్వశ్చన్స్ గ్యాప్ ఉంటాయి కాబట్టి by 4 చేయండి. అంటే ఎంత వస్తుంది? ఎన్నిసార్లు పోతుంది చెప్పండి? పాయింట్ వదిలేసేయండి. ఎన్నిసార్లు పోతుందమ్మా? 12 పాయింట్ కదమ్మా, 12 వదిలేసేయండి. +1 యాడ్ చేస్తే ఎంత? 13 ఉంటుంది. 1 ఏది అంటే లాస్ట్ కాంబినేషన్ అనమాట. అన్ని వాడు ఏం చేస్తాడు? ఓన్లీ కరెక్ట్ మాత్రమే రాసింటాడు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అర్థమైంది కదా? ఫస్ట్ ఏం చేస్తాను చెప్పండి? మనం కనుక్కోవాల్సింది ఏం చెప్పండి? మైనస్ వాల్యూ చేసుకుంటాం. అది by 4 ఎందుకు వేస్తానో చెప్పండి? ఈ వాల్యూ 4 వేస్తాము. తర్వాత వచ్చే వాల్యూ పాయింట్లలో వస్తుంది. ఆ పాయింట్ డెసిమల్ తీసేసేయండి, దాంతో అవసరమే లేదు. తర్వాత 1 యాడ్ చేస్తా. ఆ 1 ఏది అంటే ఓన్లీ కరెక్ట్ మాత్రమే రాసింటాడు. అసలుకి ఒకటి కూడా రాంగ్ రాయనోడు అంటే ఒకటి ఉంటాడు. కాబట్టి మొత్తం ఎంత అంటే 13 కాంబినేషన్. ఇక ఈ 12 మెంబర్స్ అంటే రాంగ్ రైట్ కాంబినేషన్ ఉన్న వాళ్ళు, వీడు ఓన్లీ రైట్ మాత్రమే ఉంటాడు. ఓకేనా? రాసుకో.